నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 185. షహరు రమదాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖుర్ఆను హుదల్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ فمن شهد منكم الشهر فليصمه ومن كان مريضا أو على سفر فعدة من أيام أخر يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكبروا الله ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. ఆయత్ నెంబర్ 185. రమజాను నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతో పాటు సత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తునిగానో ప్రయాణికునిగానో ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే గాని మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు. మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగు రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష. రంజాను నెలలో ఖురాన్ అవతరింపజేయబడిందంటే దాని అర్థం పూర్తిగా ఈ గ్రంథం ఈ ఒక్క మాసంలోనే అవతరించిందని కాదు. అసలు ఇది రంజాన్ నెలలో ఘనమైన రేయి లైలతుల్ ఖదర్లో భూమండలానికి సమీపంలోనున్న ఆకాశంపై అవతరింపజేయబడింది. అక్కడ అది బైతుల్ ఇజ్జత్లో భద్రపరచబడింది. అక్కడి నుండి క్రమంగా కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా అవతరించి 23 సంవత్సరాల వ్యవధిలో పూర్తి అయింది. ఇబ్నే కసీర్. అందుచేత ఖురాన్ రంజాన్ నెలలోనో లైలతుల్ ఖదర్లోనో లైలతున్ ముబారకలోనో అవతరించిందని అంటే అది కూడా సరైనదే. ఎందుకంటే దివ్య ఖురాన్ లోహే మహఫూజ్ నుంచి సమీప ఆకాశంలోనికి అవతరింపజేయబడింది. రంజాన్ నెలలోనే లైలతుల్ ఖదర్ అన్న లైలతున్ ముబారక్ అని అన్న రెండూ ఒక్కటే. అది రంజాన్ నెలలో వచ్చే శ్రేష్టమైన రేయి మాత్రమే. మరికొంతమంది విద్వాంసులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఖురాన్ అవతరణ రంజాన్ నెలలోనే మొదలైంది. హీరా కొండపై అవతరించిన మొట్టమొదటి వహీ దైవవాణి రంజాన్ నెలలోనే. కాబట్టి దివ్య ఖురాన్కు రంజాన్ నెలకు అవినాభావ సంబంధం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన ఈ మాసంలోనే హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాంకు ఖురాన్ అప్పజెప్పేవారు. ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం మరణించిన ఏడాది వచ్చిన రంజానులో 2 సార్లు జిబ్రీల్ అలైహిస్సలాంకు ఖురాన్ అప్పజెప్పారు. ఖురాన్ నెలలోని 3 రాత్రుల్లో ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం తన సహచరులను సామూహికంగా ఖియాముల్లైల్ రాత్రి నమాజు చేయించారు. దాన్నే ప్రస్తుతం తరావీహ్గా వ్యవహరించడం జరుగుతుంది. సహీ సుననే తిర్మిజీ, సహీ సుననే ఇబ్నే మాజా, అల్బానీ. ఈ తరావీ నమాజు 8 రకాతులు ఉండేది. వితరుతో కలుపుకుని 11 రకాతులు అయ్యేది. హజరత్ జాబిర్ బిన్ రజల్లా తలాన్హు, హజరత్ ఆయిషా రజల్లా తలాన్హా ఉల్లేఖనాల్లో తత్సంబంధిత వివరాలు ఉన్నాయి. బుఖారీ కితాబుత్ తహజ్జుద్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 20 రకాతులు తరావీ నమాజు చేసినట్లు ఏ సహీ హదీస్ ద్వారా కూడా నిరూపితం కాలేదు. అయితే కొంతమంది సహాబా దైవ ప్రవక్త సహచరులు 11 రకాతుల కన్నా ఎక్కువ చేసినట్లు ఆధారాలున్నాయి. కనుక కేవలం నఫీల్ సంకల్పంతో 20 రకాతులు లేక వాటికంటే ఎక్కువ లేక తక్కువ రకాతులు చేయవచ్చు. ఆయత్ నంబర్
186. وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ. ఆయత నెంబర్ 186. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియజేయి, తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. ఒకవైపు రంజాన్ నెలకు సంబంధించిన ఆదేశాలు, ఉపదేశాలు కొనసాగుతుండగానే మధ్యలో దుఆ అంటే ప్రార్థన, వేడుకోలు ప్రస్తావన రావడం గమనార్హం. దీన్ని బట్టి రంజాన్ మాసంలో దుఆకు గల ప్రాధాన్యం ఎటువంటిదో బోధపడుతుంది. కనుక వీలైనంత అధికంగా అల్లాను వేడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఉపవాస విరమణకు ముందు చేసే దుఆ ఎంతో విశిష్టమైనదని, అది దుఆ స్వీకరించబడే సమయమని చెప్పబడింది. ముస్నద్ అహ్మద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నే మాజా, ఇబ్నే కసీర్ ఆధారంగా. అయితే దుఆ స్వీకార యోగ్యానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయన్న సంగతిని మరువరాదు. ఖురాన్ హదీసుల్లో అవి సూచించబడ్డాయి. వాటిలో 2 షరతులు ఇక్కడ పేర్కొనబడ్డాయి. అవేమంటే, 1, నిజభావంలో అల్లాను విశ్వసించాలి. ఆ విశ్వాసం కల్తీ లేనిదై ఉండాలి. అందులో సంశయానికి, ఊగిసలాటకు కించొత్తు ఆస్కారం కూడా ఉండకూడదు. 2, అల్లాహకు విధేయులై ఉండాలి. ఏ దశలోనూ ఏ పనిలోనూ అవిధేయతాభావం, ధిక్కారణ ధోరణి తొంగి చూడకూడదు. వినయ వినమ్రతలు అణువణువున తొణికిసలాడుతూ ఉండాలి. అలాగే హదీసులలో కూడా కొన్ని ముఖ్యాంశాలు పేర్కొనబడ్డాయి. వాటి ప్రకారం మనిషి అధర్మ సంపాదనతో కడుపు నింపుకోకుండా ఉండాలి. అతని వేడుకోలులో భీతి, అణకువ, ఆసక్తులతో పాటు ఆశాభావం అభివ్యక్తమవుతూ ఉండాలి.